ఈరోజు మీకోసం స్పెషల్ డిష్ చాలా అరటి పువ్వు కూర అండి. చూడండి, పువ్వు ఇట్లుంటుంది. దీన్ని ఒక్కొక్క ఆకు ఇలా పైకి అంటుంటే దాని లోపల ఇవి ఉంటాయి. దాన్ని ఈ విధంగా ఒలుచుకోవాలన్నమాట. ఇలా లోపల ఉన్న దాన్ని తీసేసి దాన్ని తీసుకుని బయట పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న అరటి పువ్వుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లు పోసుకుని దానిలో ఆ ముక్కల్ని నీళ్లు పోసుకున్న గిన్నెలో పసుపు, ఉప్పు, ఆ చిన్న ముక్కలు వేసి బాగా పిసకాలండి. ఇలా తీసేస్తే దీని లోపల ఏమన్నా చేదు అంటారు, కండ్ర, అలాంటిది ఏమన్నా ఉన్న పోతుంది. అలాగే పువ్వు లోపల ఏమైనా బ్యాక్టీరియా ఉన్న పోతుంది. నెక్స్ట్ పువ్వు నల్ల కాకుండా ఉంటుంది మెయిన్. ఇలా బాగా 2-3 సార్లు కలుపుకోవాలండి, నీళ్ళు తెల్లగా వచ్చేంతవరకు. పసుపు ఉప్పు నీళ్ళతో కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్తో 2-3 సార్లు కడుక్కోవాలండి. అప్పుడు పువ్వు ఇలా విడివిళ్ళాడుతూ చూడండి, ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కగానే నూనె ఏం పోయకుండా 1 స్పూన్ మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మెంతుల్ని మెంతులు ఎర్రగా వేగాలి. ఇంకోటి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే లోపల నుంచి పైన మొత్తం మాడిపోతుంది మెంతులు లోపల, దానివల్ల చేదు వచ్చేస్తుంది కూరంతా. ఎప్పుడైనా మెంతులు వేయించుకునేటప్పుడు అది మాత్రం మర్చిపోకండి, ఎర్రగా వేగాలి, సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి, ఎర్రగా వేగిపోయాయి. మాడనివ్వకూడదండి, ఇలా ఎర్రగానే వేగాలి. అప్పుడు 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలండి దీనిలో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పువ్వుని ఈ నీళ్ళలో వేసుకోండి. మసలే నీళ్ళైనా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పువ్వు బాగా ఇప్పుడు గట్టిగా ఉంది కదండి, ఇలాగా కొంచెం నొక్కితే మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడు వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి ఒక 5 to 8 మినిట్స్ పడుతుంది. ఈ లోపల మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం వేడెక్కగానే ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 or 3 స్పూన్ల ఆయిల్, ఆ ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అది వేసుకుని వేయించుకోండి. తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చి, నేను 3 ఎండుమిర్చిలు వేసానండి. ఈ కూరలో కారం ఉండదండి, మనం వేసే ఎండుమిర్చి, పచ్చిమిర్చే ఈ కూర కారం. 3 పచ్చిమిర్చి చీరికలు, రెండు రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అనుకోండి. అండి ఇప్పుడు ఈ కూరకి తారక మంత్రం, బ్రహ్మాండమైన రహస్యం.
ఇప్పుడు మిక్సీ జార్లో 3 స్పూన్ల ఆవాలు, ఒకటే ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఏ వాటర్ పోసుకోకుండా మెత్తగా ఫస్ట్ పౌడర్ చేసుకోండి. చూడండి, ఆవాలు అనేది లేకుండా ఇలా ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుని పెట్టుకున్న దానిలో ఈ ఉడికిన బనానా పువ్వుని, అరటి పువ్వుని దీనిలో వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు కలుపుకోండి ఒకసారి. అది వేగుతుండగా కొంచెం రవ్వంత చింతపండులో, అంటే నిమ్మకాయ కంటే తక్కువ సైజు చింతపండులో వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఆ చింతపండు నీళ్ళు కొంచెం పిండుకోండి. ఎక్కువ వద్దు, కొంచెం పిండుకోవాలి. ఈ కూర మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే పువ్వు దొరికితే ఖచ్చితంగా చేయించుకునే ఫస్ట్ కూర ఇదే. మా నాన్నేమో ఒలుస్తారండి, మా అమ్మేమో తరిగి కూర చేస్తుంది. చూడండి, ఇలా విడివిళ్ళాడుతూ రావాలన్నమాట. అంటే మనం చింతపండు పోసిన నీళ్ళు చెమ్మ కూడా ఎగిరిపోవాలి. అప్పుడు ఇలా విడివిళ్ళాడుతూ వస్తుందండి. ఈ కూర వండితే ఇల్లు ఇలా గుమాయించిపోతుంది. డోర్లు తీస్తే మీ పక్కన వాళ్ళకి కూడా గుమాయించిపోతుందండి. ఖచ్చితంగా వచ్చి ఏం కూర వండుతున్నారు అని అడుగుతారు. అంత బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో అలా పెట్టుకుని కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు వెళ్తే, గోదావరి జిల్లాలో ఫేమస్ అండి ఈ కూర. అరటి పువ్వు కూర, పనసపట్టు కూర. మన ఛానల్ ప్రత్యేకత అదే కదండి, పాత రుచులన్నీ వెలుగులోకి తీసుకురావడం. ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకున్న ఆవ పౌడర్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి. చాలామంది ఆవపిండి నీళ్ళు పోసి పడతారు. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ సాయంత్రానికి అసలు బాగోదనమాట. ఆవ పెట్టింది ఎప్పుడు కూడా అప్పటికంటే కూడా సాయంత్రానికి చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఈ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నూనె పోసి ఇది స్కిప్ చేయకండి. ఇక్కడే కలుపుకొని ఒక గుజ్జులాగా చల్లారగానే కూర కొంచెం చల్లారి పెట్టుకోండి. చల్లారి పెట్టుకుని మనం ఇందాక రెడీ చేసుకున్న ఆవపిండిని దీన్ని పెట్టండి. మీరు వినే ఉంటారు కదా, పనసపట్టు ఆవ పెట్టి వండడము అలాగని చెప్పి. అది సేమ్ ప్రొసీజర్ అండి. ఆవ పెట్టడం అంటే ఇదే. ఇప్పుడు ఈ కూర ఉంటుందండి వేడివేడి అన్నంలో అలా కలుపుకుని దీన్ని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మరిన్ని వీడియో కొడుకు ఇంకుంటున్నా మరి. థ్యాంక్ యూ.